ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా యొక్క ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అయిన మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నిన్నటి దినాన్ని యొక్క విషయాలు మాట్లాడుకున్నాం. మనందరికీ కూడా తెలుసు. మరి నిన్న మాట్లాడుకునే విషయానికి ఈరోజు వాక్యం కూడా నేను చెప్తానని చెప్పాను. అదేంటంటే బేతనీయాలు 2 అని చెప్పాను. యేసుప్రభువారు ఉన్న బేతనీయ వేరని చెప్పాను. ఈ బేతనీయ వేరే, లాజరు, మార్తా, మరియ ఉన్న బేతనీయ వేరని చెప్పాను. వీళ్ళున్న బేతనీయలో యెరూషలేము ఉందని చెప్పాను. యెరూషలేము ఈ బేతనీయకి 2 కిలోమీటర్లు ఉందని చెప్పాను. ఊరి సమీప ప్రజలందరూ కూడా అక్కడికి వచ్చి, చుట్టుపక్కల ఉన్న ఊళ్ళో వాళ్ళందరూ కూడా, సిటీలో వాళ్ళందరూ కూడా వచ్చి విశ్రాంతి దినాన్ని దేవుడిని ఆరాధించడానికి యెరూషలేము దేవాలయానికి, మందిరానికి తండాలుగా వస్తారని ఈ యొక్క విషయం అంతా కూడా నిన్నటి దినాన చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది కొండ మీద కట్టబడిన ఊరు. ఆ కొండ ఏంటంటే ఒలివల కొండ. ఆ కొండ చుట్టూ ఊరుందనమాట. ఆ కొండ అంతా వెనకాతలంతా అదంతా పెద్ద అడవి మించి కొండ. ఇదంతా ఇంకా నేను ఈ చరిత్ర చెప్పుకుంటూ వచ్చాను కాబట్టి ఇక మీరు డైలీ వింటున్న వాళ్ళైతే ఇది మీకు గుర్తుండిపోతుంది. ఇంకంతా పేరాలు చదివి ఆరాలు తీయవలసిన అవసరం అయితే లేదు. కానీ కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్నటి దినాన్ని చెప్పాను కదా, 2 కిలోమీటర్ల దూరమని ఈ వాక్యం ఇస్తానని చెప్పాను కదా. ఇప్పుడు ఆ విషయాన్ని చూసుకోవచ్చు. ఎందుకంటే మనకి కావాల్సిన ముఖ్యమైన పాయింట్లు అయ్యే. ఒకసారి చూడండి, కాదు వినండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 18వ వచనం నేను చదువుతున్నాను. యోహాను సువార్త 11వ అధ్యాయము 18వ వచనము మీరు గుర్తుపెట్టుకొని బైబిల్ తీసుకొని ఖాళీ టైంలో మీరు ఒకసారి దీన్ని రీడ్ చేయగలిగితే కనుక, చదవగలిగితే నిజం అబద్ధం మీకే తెలుస్తాయి. అబద్ధం అయితే నేను ఇంత క్లారిటీగా చెప్పలేను కదా, ఎక్కడో ఉందని అంటాను. ఒక్కొక్కసారి నేను ఆ మాటలన్నా తర్వాత నేను తీసిస్తాను, ఉండబట్టి అంటాను, లేకపోతే అనను. తప్పించుకునే మాటలు వేరుగా ఉంటాయి. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాను. బేతనీయ యెరూషలేమునకు సమీపమై ఉండెను. చూసారా, బేతనీయ అనే గ్రామము యెరూషలేమునకు సమీపం అంటే చాలా దగ్గరలో ఉందని అర్థం. బేతనీయ యెరూషలేమునకు సమీపమై ఉండెను, దానికి ఇంచుమించు కోసెడు దూరము. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, బేతనీయ యెరూషలేమునకు సమీపమై ఉండెను, దానికి ఇంచుమించు కోసెడు దూరము అంటే 1-2 కిలోమీటర్ల దూరం. ఇప్పుడు చెప్పాను కదా, పేరాలు చదివి ఆరాలు తీసి కన్నా ఇక్కడ మనం అనుకున్నట్టుగా వచ్చేసింది. నిజానికి 1-2 మాటలు ఉంటాయి. అవును, చేశాను, పెట్టాను. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి 10,000 మాటలు చెప్పాలి, లేకపోతే 10 కోట్ల మాటలు చెప్పాలి. అంటే విషయం ఏంటి తెలుసా, నిజం చెప్తే 1 ఉరన్న అడిపోద్ది, 2 జైలన్న అడిపోద్ది, లేదా అది మనం వాళ్ళకి చెప్పకపోతే వీళ్ళ కోపంతో చంపేస్తారు. ఈ నిజంలో ఈ భయంకరమైనవి నిజాలు అంత 3 ఉన్నాయి. 1, వీళ్ళు ఏదన్నా చేసి అబద్ధం చెప్పారనుకోండి, వాళ్ళు పట్టుకున్నారనుకోండి, వాళ్ళు పోలీసులకు అప్పచెప్తే చట్టరీత్యా వాళ్ళు చేయాల్సింది చేస్తారు. మరీ ప్రాణాలు తీసే ఘోరం అయితే ప్రాణానికి ప్రాణం అన్నట్టుగా చేసేస్తారు. లేదు, ప్రాణం ఉందంటే జీవిత గది వేసేస్తారు. లేదు, ఇక వీళ్ళకి అప్పచెప్పలేదు, మా కక్ష మాకే తీరాలంటే వీళ్ళు చంపేయడం, భయంకరంగా కొట్టడం, ఏదో ఒక పార్టీ తీసేయడం. ఇక వాళ్ళ కక్ష ఉద్రేకం అలా ఉంటుంది. ఎందుకంటే మన క్యాండిడేట్ అలాంటి పనులు చేసి ఉంటారు. చంపేసేదాకా వచ్చారు, కొట్టేసేదాకా వచ్చారు, నీ బాడీలో ఒక పార్టీ తీసేదాకా వచ్చారంటే వాళ్ళని నువ్వు ఎంత బాధ పెట్టేశావో, వాళ్ళని నువ్వేం చేస్తావో. ఒక్కొక్కళ్ళ మాటల ద్వారా చేరుగానే చేష్టల ద్వారా, క్రియల ద్వారా చాలా రెచ్చగొట్టేస్తూ ఉంటారు. అది ఇంకా భయంకరమైన నేరం. వాళ్ళకు లోన ఉద్రేకం కలిగిచ్చేస్తూ ఉంటారు. అది కూడా ఘోరమే, అది కూడా నేరమే. నేను ఏమనలేదంటారు. అనక్కర్లేదు, చూపులు చాలు. చూపులతోటే మొత్తం ప్రపంచాన్ని జయించేస్తారు కొంతమంది. ఎవరికి ఎలా గైడెన్స్ ఇవ్వాలో చూపుల ద్వారా ఇచ్చేస్తారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ రీతిలో ఏమని చెప్పాను, యెరూషలేమునకి ఏంటది అప్పుడే మర్చిపోయినా, బేతనీయ, యెరూషలేమునకి బేతనీయ ఎంత ఉందన్నాను, 2 కిలోమీటర్ల దూరం అని చెప్పాను కదా. చూసారు కదా ఇక్కడ వాక్యం ఎంత క్లియర్గా ఉందో. ఎందుకంటే విశ్రాంతి దినం పూట ఎక్కువ దూరం నడిచి వెళ్ళకూడదని చెప్పాను. కాబట్టి దగ్గర ఉండాలి. అక్కడి నుంచి అక్కడికి వాళ్ళు నడుచుకుంటూ సమీపాన వెళ్ళాలన్నమాట. వీళ్ళందరూ ఎక్కడున్నారన్నాను, బేతనీయలో ఉన్నాను. కానీ యేసు ప్రభువారు ఉన్న బేతనీయకి యెరూషలేమునికి 18 కిలోమీటర్ల దూరం. ఇక్కడ మనకి ఎంత నియర్ ఉందనేది, ఎంత దూరం ఉందనేది ఏ డిస్టెన్స్ వస్తుంది, కోసెడు దూరము బేతనీయకి యెరూషలేములు ఇంచుమించు అంటే దగ్గరగా, కోసెడు అంటే చాలా దగ్గరగా 1-2 కిలోమీటర్లు నడుచుకొని వచ్చి
ఇక్కడ వాక్యం ఉంది కదా క్లియర్గా. అలాగా నిజానికి చాలా వాల్యూ ఉంటుంది. బొగ్గులు అరిచేతి నిండా పట్టుకోవచ్చు, ఎన్ని రోజులైనా చేతిలో పెట్టుకోవచ్చు, ఎంతసేపైనా పెట్టుకోవచ్చు. ఆ బొగ్గు కనుక నిప్పు అయిందంటే అరిచేతిలో పెట్టుకోవడానికి కాదు, పట్టుకోవడానికి కూడా ఇష్టపడరు కదా. దాని సత్యం అలాంటిది. అందుకే నిప్పుతో పోలుస్తారు నిజాన్ని. నిజం అనేది నిప్పు లాంటిదిరా, ఎప్పుడన్నా కాల్చేస్తుందిరా అంటారు, ఎందుకంటే అది నిజం కాబట్టి. లోకంలో కొన్ని సామెతలు పెద్దలు ఉత్తినే పెట్టలేదు, అవి మనం పాటించాలి. నలుగురితో పాటు పోవాలని ఎందుకంటారంటే కొన్ని మనం పాటిస్తూ ఉండాలి, మన పిల్లలకి నేర్పిస్తూ ఉండాలి. ఎంత స్కూల్లో ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేసినప్పటికీ మన నాగరికతను మనం మర్చిపోయేలాగా, మన తల్లిదండ్రులు మనల్ని వెక్కిరించేలాగా, టీచర్స్ మీద తిరగబడేలాగా మన యొక్క నాగరికత నీచంగా దిగజారిపోకూడదు. అంటే అందరూ అలా ఉన్నారని నేను అనట్లేదు. సొసైటీ ఇప్పుడు ఈ యొక్క ఎంత భయంకరమైన స్థితిలో ఉందో తెలుసు. వాళ్ళ రక్తదారాలు కారబోసి కానీ కుయించుకొని కుట్టించుకొని వాళ్ళ చేత తర్వాత కొట్టించుకుంటున్నారు. నేను అందరిని అనట్లేదు సుమా, అందరిని అనట్లేదు. తల్లిదండ్రులకు వాల్యూ ఇచ్చిన వాళ్ళు, తల్లిదండ్రులు బిడ్డల క్రమశిక్షణలో పెంచిన వాళ్ళు ఉన్నారు. క్రమశిక్షణలో పెంచినంత మాత్రాన ప్రేమ లేదని కాదు, వీళ్ళు అల్లరి చిల్లరగా పాడైపోతే తల్లిదండ్రులు క్రమశిక్షణ పెట్టలేదని కాదు. కొంతమంది అలాగా, కొంతమంది ఇలాగా ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సొసైటీ అనేది, జీవితం అనేది, ప్రజలు అనేది ఎవరో మార్చరు. మనకే మార్పు రావాలి. అసలు మార్పు తెచ్చుకునేదాకా మనం రాకూడదు, మనం రప్పించకూడదు. అది ఏ పర్సన్ అవనియండి, ఏ ఏజ్ అవనియండి, ఎప్పటికైనా సరే. ఇక్కడ ఏమనుంది, ఇంచుమించు కోసేడు దూరం 2 కిలోమీటర్లని క్లియర్గా చెప్పేశాను. తర్వాత ఎక్కడుంది, యేసు ప్రభువారికి ఈ యెరూషలేము దేవాలయానికి 18 కిలోమీటర్ల దూరం. అంటే ఊరి పేరు బేతనియా, కానీ 2 బేతనియాలు. ఆయన ఉన్న బేతనియా వేరు, వీళ్ళ నివసిస్తున్న బేతనియా యెరూషలేము సెంటర్లో నివసిస్తున్నారు వీళ్ళు. అంటే చుట్టుపక్కల ఊర్లు. మన సిటీలో ఉంటూ పక్కపక్క వీళ్ళు ఆ వీధి ఈ వీధి అని మనం ఎలా ఉంటాము, సిటీలోకి వెళ్ళినప్పుడు మనకు కావాల్సిన మనం చూసుకొని వచ్చేస్తాం. మనకి ఎంత దూరం ఉంటుంది, ఆ యొక్క మెయిన్ రోడ్లు కానీ, మనకు కావాల్సిన మార్కెటింగ్ కానీ మనం నడిచి వెళ్ళొచ్చేలాగా, లేకపోతే ఆటో మీద, లేకపోతే మనకున్న వెహికల్స్ ఏదో ఒకటి వెళ్ళి యూజ్ చేసుకొని వచ్చి అంత దగ్గరగా ఉంటాయి. ఈయన గారు ఎన్ని రోజులు లేశారు, 4 రోజులు సమాధిలో ఉన్నారు. చదవండి, అక్కడ ఉంది 3 రోజులు అంటారు. అంటే యేసుప్రభువారు ఇప్పుడు కార్యం చేశారు, 5వ రోజు చేశారు. అంటే 6 దినముల ముందుగానే ఈయన ఇక్కడికి వచ్చేసాడు. ఏ బేతనియాకి వచ్చారు, ఏళ్ళు ముందు యెరూషలేముకి వెళ్ళి ఎతికారు 2 కుర్రోళ్ళు. వాళ్ళు అక్కడ కనపడలేదు. ఆయన ఎక్కడ ఉంటారో మనకు తెలుసు కదా, పద అక్కడికి. డైరెక్టర్గా వెళ్ళారు. డైరెక్టర్గా ప్లేస్లో కూర్చున్నాడు. యేసుప్రభువారు దొరికేశారు. 2 దినాలు ఆయన అక్కడ ఉండిపోయి ఈయన 1 దినం వెళ్ళారు. మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి 4 దినములు సమీపం అయిపోయి 4వ దినాలు లేపారు. అక్కడి నుంచి ఉద్రిక్తత. లాజర్ను కూడా చూడాలని వచ్చారు. చచ్చిపోయిన వాళ్ళు వేసాడా, ఏడి, ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఇదేమన్నా గోలరా బాబు, మనం ఎంత చేసింది, బూడిదలు పోసిన పన్నీరు అయిపోయింది. 2 లేపేయాలనుకున్నారు, ఒక్కళ్ళు కాదు 2 కూడా లేపారు. అప్పుడు దాకా చేసిన క్రియలు వేరు, అప్పుడు వేరే. జన సమూహం తండోలుగా. ఆ పస్కా పండుగ ఒకటి అదే టైంలో వచ్చిందేమో, విపరీతంగా వచ్చేసి అందరూ యెరూషలేము దేవాలయంలో ఏసురాడా, ఏసెక్కడ, ఏసెవరు నువ్వు అని నితికేసుకుంటే శాస్త్రులకి పరిసరులకి పిచ్చెత్తిపోయి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఏంటి మనం ఏమనుకున్నాం, ఏం జరుగుతుంది, పరిస్థితులు ఏంటి, ఎలా మారిపోయాయి, ఎవరితను మధ్యలోకి వచ్చి ఇంత గలిబిలి చేసేసి వాతావరణాన్ని ఎంత భయంకరంగా సృష్టించేశాడు, ఎవరితను, ఇతను ఉండకూడదు. ప్రజలకి మనకే మనశ్శాంతి లేకుండా చేశాడు. ఇతను ప్రజల గుండెల్లో దేవుడైపోయాడు. ఇక దేవుని పక్కన పెట్టేస్తున్నారు. ఇక యెరూషలేముకి ఎవరు వస్తారు, యెహోవాని ఎవరు ఆరాధిస్తారు, మనం చేసిందంతా ఏంటి ఇదంతా అని ఇక ఎవరి కాళ్ళ తలలు పట్టేసుకొని తడిగుడ్డ నెత్తి మీద వేసుకొని ఆ స్తంభానికి ఒకరు జారబడిపోయి వాళ్ళ సీట్లు వదిలేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈయన కోసం చీట్లు వేసేసుకొని స్థితికి తీసుకొచ్చేస్తున్నారు. 6 దినముల ముందుగా సమీపమై ఉండెను. యేసుప్రభువారు 6 దినాల ముందుగానే సరే, ఎందుకంటే అతి శ్రేష్టమైన రోజు 7వ రోజు రాబోతుంది, ఇది అవ్వబోతుంది. కాబట్టి ఈయన ఏం చేయాలి, పట్టుకోవాలి. ఎక్కడున్నారు, ఈయన ఏం చేశాడు, నన్ను మొదలెట్టేసరి వేటని పారిపోయాడు యేసుప్రభువారు. అందుకే కొన్ని క్షణాలు దేవుడు అంటాడు, సమయం వచ్చినప్పుడు తప్పించుకోవాలి. అన్నాట్లకి 10 హీరోనని చాలా తిరిగి తీసుకుని వెళ్తే వాళ్ళు అక్కడ నేను జీరోగా చితకబాదేస్తారు, పచ్చడ ఇంకేం ఉండదు. కొన్ని సందర్భాల్లో తప్పించుకోవడం మనం నేర్చుకుంటూ ఉండాలి. తప్పించుకొని పరిస్థితుల దాకా రానిచ్చుకోకూడదు.
కానీ ఇక్కడ యేసుప్రభువారు తప్పించుకున్నారంటే ఈయన అన్ని నీతి కార్యాలు నీతి బోధలు మన అన్ని పిచ్చి కార్యాలు పిచ్చి వేషాలుని వెధ వేషాలుని. ఆయనకి మనకి పోలిక అసలు పోల్చుకోదగుతామా మనము? చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము 54 చదువుతున్నాను. కాబట్టి యేసు అప్పటి నుండి యూదులలో బహిరంగముగా సంచరింపక అక్కడ నుండి అరణ్యమునకు సమీప ప్రదేశంలోనున్న ఎఫ్రాయిము ఊరికి వెళ్ళి అక్కడ తన శిష్యులతో కూడా ఉండేను. అక్కడి నుంచి ఆయన దాక్కుంటున్నాడు. ఒక వారం దాక్కోవాలి. దగ్గరికి వస్తే టయ్యాలి ఆయన మరణ దినములు దగ్గరికి వస్తాయి. నేనేం చెప్పాను? లాజర్ చావు ఈయన చావుకి దగ్గరికి వచ్చిందని. లాజర్ చావు ఈయన చావుకి ఎక్కడికి వచ్చిందన్నాను? దగ్గరికి వచ్చిందన్నాను. అందుకే ఆవిడ ఏం చేసినానని భూస్థాపిత చేసినాను. ఎక్కడ నుంచి ఆయన ఎప్పుడు దొరుకుతారా చూడాలని ప్రజలు, లాజర్ని చూడాలని ప్రజలు, ఈయన్ని పట్టుకోవాలని ఇలా మొత్తం అక్కడ ఊరు బేతని అంతా కూడా గోలగోల అయిపోతుంది. ఒక చిన్న హత్య జరిగితేనే ఆ వీధిలో వాళ్ళు ఈ వీధిలో వాళ్ళు వచ్చేసి పైకి ఎక్కేసి కిందకి ఎక్కేసి మొత్తం బాడీని చూసి పోలీసుని చూసి అల్లకొలం అయిపోతుంది ఆ ప్రదేశం అంతా కూడా. ఆ ఏరియా అంతా పక్కన ఏరియాలు టీవీల్లోని అక్కడ ఇక్కడ పేపర్లో మొత్తం న్యూస్ అంతా మారిపోతుంది. పలానా చోట మర్డర్ అయిందంటే, పలానా చోట అదైందంటే, పలానా చోట ఇదైందంటే అని. ఇక్కడ ఘోరంతా జరిగిన ప్రజలు గొడ్లంతా చేసేస్తూ ఉంటారు కాబట్టి ఆ విషయం కూడా అలాంటిగా ఉంటుంది. అలాగే అందులోనే చచ్చిపోయిన వాళ్ళు వేసాడు చూడాలి. అందులోనే ఎవరొక మనిషి లేపాడంట. దేవుడు లేపడం పక్కనట్టండి, మనిషి లేపాడంట. మనిషి లేపాడా? దేవుని కుమారుడా? నిజమై ఉంటుంది. అక్కడ నుంచి మొదలెట్టింది దేవుని కుమారుడే, యూదులకు రాజే. దేవుని కుమారుడు కాకపోతే ఒక మానవుడికి మానవుడిని లేపే శక్తి ఎక్కడది? ఆయన చెప్పింది నిజమేనేమో, అయితే పునరుద్ధానం ఆయననేమో. ఆయన చెప్పింది నిజమేమో, అయితే జీవం ఆయననేమో. ఆయన చెప్పింది నిజమేమో, అయితే మార్గం ఆయననేమో. అంటే మనం ఆయన మార్గం గుండా వెళ్ళాలి. ఎందుకంటే ఆయనలో జీవం ఉంది. అయితే మనం ఆయన మార్గం గుండా వెళ్ళాలి. ఎందుకంటే ఆయనలోనే లేపే పునరుద్ధానం ఉంది. అంటే ఈయన ఏమైనారు? దేవుని కుమారుడే, దేవుని కుమారుడే, దేవుని కుమారుడే. ఏ మాట అయితే బయటికి రావాలని అన్ని సంవత్సరములు యవ్వన కాలంలో భూమి మీదకి వచ్చి మరి అంత భయంకరమైన కష్టాలు పడి తిండి లేక, బట్ట లేక, గృహం లేక, ఉండడానికి నివాసం లేక, నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుటకు ప్లేస్ అయినను లేదే, అన్ని కష్టాలు పడుతుంది. దేవుడు కుమారుడు అండి. అక్కడ దేవుడు కుమారుడు అన్ని కష్టాలు పడుతుంది. ఈ మాట కోసమే, యూదుల రాజు అనిపించుకోవడం కోసమే ఆయన నిలదీసి అడిగినప్పుడు, నువ్వు యూదుల రాజువా? ఎస్, నేను యూదులకు రాజునే, నేను నీవన్నట్టే. ఆ మాటకు అర్థమేంటి? అవును కాదని అనలేదు, నీవన్నట్టే. అంటే అతను ఏమన్నాడు? నువ్వు యూదుల రాజువా? నీవన్నట్టే నేను రాజునే. ఒప్పేసుకున్నాడు. పిచ్చెత్తిపోయింది, బట్టలు చింపేసుకున్నాడు. ఇక వల్ల కాదు ఇలాగ. వీళ్ళు అప్పుడే దొంగ సాక్ష్యాలు పెట్టేశారు. ఇది చాలదా అయ్యగారు? ఇంకేంటి సాక్ష్యం చాలదా? ఒక రాజు ఎదుటి బరితెగించి నేను యూదులకు రాజుని, నువ్వు రాజువా? ఇంకా ఎక్కిచ్చేస్తున్నారు. రాజుగా మీరు ఉంటే నేను రాజు అని చెప్తున్నాడు. అసలు ఇంకేం చెప్తామండి? ఈ సాక్ష్యం చాలదా? అక్కడ ఉంది, చదవండి మీరు. ఇంతకు మించిన సాక్ష్యం ఇంకొకటి వలదా? ఆనాళ్ళు ఎక్కిచ్చేస్తున్నారు. అయినా అతను మనసు ఒప్పట్లేదు. ఆయన భార్య చెప్పేస్తుంది, అయ్యా అతను నీతిమంతుడయ్యా, దేవుడు నాకు కనపడి చెప్పేశాడు, వద్దు మన కుటుంబం ఉంది, దైవజనుల జోలికి వెళ్ళదు, ప్లీజ్ నీకు దండం పెడతాను వెళ్ళదు. ఈ పాపం నా మీదకి నా బిడ్డల మీదకి రాకుండా. కానీ అతను ఆ శిక్ష విధించినప్పుడు చేతులు కడుక్కున్నాడు. రాజు అన్నాడని, నేను రాజుగా ఉంటాను, నువ్వు రాజా, నేను ఇక్కడ రాజుగా ఉంటాంటగా, ఏ పిచ్చిగా ఉందని అడగలేదు. ఏదో మనసు గద్దిస్తుంది అతన్ని, ఏదో ఆవేదన వెంటాడుతుంది ఆ లావణ్ణి. చెప్తుంది, నీతిమంతుడు వెళ్ళొద్దు ప్లీజ్, మనకు భార్య బిడ్డలున్నాను, నేనున్నాను, పిల్లలు ఉన్నారు, మన కుటుంబం వద్దు, నువ్వు రాజు అయినప్పటికీ నీ అధికారాన్ని ప్రదర్శించద్దు. కాకపోతే ప్రజల గోల, ఇతను ఇవ్వకపోతే సీట్ దించేస్తారు. ఇలా ప్రధాన శాస్త్రులు వాళ్ళు కూర్చుని పోయి, రాజు మనకి వ్యతిరేకం, పరిపాలనకి అన్ఫిట్, అర్జెంటుగా ఇంకో రాజుని ఏర్పాటు చేయాలి, మనలోనే ఎవడో సీట్లో కూర్చుని పోలి పక్కన నెట్టేద్దాం. ఏం చేస్తాం వాళ్ళ కోసం? మరి ప్రజలలో గోల, ఇతను లేపాడు. తప్పనిసరి మరణ శిక్ష ఆమోదించాడు. కానీ రాజు నిజంగా మనస్ఫూర్తిగా కాదు సుమా. మనకు వాక్యాలు ఉన్నాయి కదా, ఆ చేతులు కూడా కడుక్కొని, పాపం నా మీదకి నా బిడ్డ మీదకి ఏమంటుకోదులే, మా మీదకి వచ్చాను కాక, మా పిల్లల మీదకి వచ్చాను కాక, మా రాజ్యాలు మేము నాశనం, దయ్యాలు పట్టుకొని ఏలాడుతున్నారు అక్కడ. నీతిమంతుని ఎప్పుడు చంపేద్దామా, ఎప్పుడు సమాధిలో పంపించేద్దాం, ఇదే గోల. వీళ్ళ పెంట గొడపాడుగాను దేవుడిని ఎప్పుడు చంపుదామా అని చూశారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఉంది, ఆయన అప్పటి నుంచి తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడని ఉంది కదా ఇక్కడ శిష్యుల దగ్గరికి. అక్కడ ఎఫ్రాయిము అక్కడ నుండి వెళ్ళి అక్కడ ఉండేను.
ఇది ఎక్కడ జరిగిందంటే ఆ టైంలో ఏంటో తెలుసా? పండగ. ఏం పండగ? ఇవన్నీ కూడా రేపు దినాన మనం మాట్లాడుకోవచ్చు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందున నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మన దినాహారం నేడు మాకు దయచేయమయ్యా. మా యొక్క బోనస్తుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి కాకడం తప్పించుము నాయన. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.